ఎవరు మీ హాస్టల్ వార్డెన్ ఎవరు? ఏమంటాడు? ఎవరన్నా ఒకరు చెప్పండి. తాయకు నీళ్ళు లేవు. ఇంకా ఏమంటాడు? బెదిరిస్తాడు. పోనీ ఫుడ్ బాగానే పెడతాడా? ఫుడ్ సరిగ్గా? ఓ నిమిషం చెప్పు. కందిపప్పు తీసుకొని 4 రోజులు పందమంటారు సార్. ఈరోజు ఎంతమంది వచ్చినారు? 60 మంది. నిన్న ఎంతమంది వచ్చింటారు? నిన్న 60 మంది. బాగానే చూసుకుంటున్నాడా హాస్టల్ వార్డెన్ మిమ్మల్ని? చూసుకునేదేం లేదు. మళ్ళీ ఎట్లా మీ హాస్టల్ వార్డెన్ ఉండాలా మార్చల్లా? ఏపీఎస్డబ్ల్యూ చెప్పినారా బాలాజీ సార్కి? బాలాజీ సార్ ఏమన్నాడు? పెట్టుకుంటే చెప్పండి అన్నారు. కానీ ఇంతవరకు అయితేనే ఏంది లేదు. చిన్న చిన్న చిక్కీలు రూపాయలు. ఏంది? 1/2 లీటర్ పెరుగు 2. అవునులే. దాంట్లో ఉత్త నీళ్ళే ఉంటాయి. తాగే నీళ్ళు అడిగితే రేపు అంతమంది ఉండాలంటాడు. ఒకరు ఆబ్సెంట్ అయినా నీళ్ళు పెట్టమంటాడు. ఎంతమంది ఉంటారు ఇక్కడ పనుకుండేకి? 60 మెంబర్స్. ఏమంటాడు? పేరు తీసేస్తాం మీద అంటారా? అర్జీ రాసి హాస్టల్ అంతా సంతకాలు పెట్టినాం సార్ పిల్లలంతా. ఏమని? మార్చాలి అంటే వార్డెన్ సస్పెండ్ చేయాలి అన్నట్టుగా రాసి. అవునులే. సవిత మేడం ఫోన్ కూడా చేసినారా? ఎవరు చేసినారు ఫోన్? సవిత మేడం. ఏమని సవిత మేడం? అర్జీ రాసి ఇవ్వమని చర్యలు తీసుకుంటానండి. ఎన్ని రోజులే చెప్పి మీరు? 3 రోజులైంది. అయినా కూడా ఏం తెలియదు. అర్జీ పెడుతున్నారు. అవునులే. అవునవునులే. అవునులే. ఈ పొద్దు సరిపోయిందా అందరికి భోజనం? టిఫిన్ సరిపోయిందా? చట్నీ నీళ్ళగా ఉంది. అవునులే. డ్రైనేజ్ మీ హాస్టల్ మీ రూమ్ పక్కలోనే ఉంటుందా అంతా? చర్య తీసుకోకుంటే హైవే రోడ్కి బ్లాక్ చేస్తాం. ఖచ్చితంగా మేము కూడా మేడం కూడా చెప్తాము, జిల్లా కలెక్టర్ గారికి కూడా చెప్తాము. మీ సమస్యలు ఏమన్నా కూడా మా దృష్టికి తీసుకొని రండి. మేము 100% దాన్ని పరిష్కరిస్తాం. సరేనా? ఓకే.